హాయ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ ఉగాది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మేము ఈ రోజు అయితే బొబ్బట్లు చేసుకుంటున్నాం. మా అత్తమ్మ నేను ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాంలేండి. మీరేం చేశారో కామెంట్ చేసుకోండి. వాళ్ళు ఉగాది కాబట్టి కంపల్సరిగా బొబ్బట్లు చేయాలి. మా తెలంగాణలో అయితే వీటిని భక్ష్యాలు అంటారు. ఏమంటారు? భక్ష్యాలు. ఇక్కడ భక్ష్యాలు. బొబ్బట్లు అంటారు. బొబ్బట్లు అని కూడా అంటారు. ఏమంటారా? ఇక్కడ అక్కడ తెలంగాణ భక్ష్యాలు అంటారు, ఇక్కడ బొబ్బట్లు అంటారు. అదే తేడా. బొబ్బట్ల ఏదో ఒకసారి చూపియండి, చేసినవి ఉంటే ఇక చూపి. నెయ్యితో చేస్తుంది, స్వచ్ఛమైన నెయ్యితో. నేనే నెయ్యి తయారు చేసిన, నెయ్యితో చేస్తున్నాం. మేము ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి, దాంతో చేస్తున్నాం. గుమగుమలాడిపోతుంది నెయ్యి, సువాసనకే కడుపు నిండిపోతుంది. అవునా? ఏమేమి వేసినావు అత్తల్లా? ఇలా పచ్చని పప్పు, పచ్చని పప్పు అంటే పచ్చి శనగపప్ప, పచ్చి శనగపప్పు, బెల్లము, ఇలాక్షి పొడి, నెయ్యి. పచ్చెనపప్పు, ఇలాచి, ఇంకా నెయ్యి, ఇంకా ఏం పిండి అది? మైదా పిండి. మైదా పిండి. అన్ని మిక్సింగ్ చేసి లడ్డూలు చూపెట్టు. ఫస్ట్ లడ్డూలు చేస్తా. లడ్డు లాగా చేయాలి. అంటే వాటిని ఫస్ట్ లడ్డు శనగపప్పు ఉడకబెట్టాలి. నువ్వు చెప్పు. శనగపప్పు ఉడకబెట్టి కొంచెం మెత్తగా నలిపి తర్వాత బెల్లం దంచుకొని పెట్టుకోవాలి. బెల్లం తురుము అందులో వేసి కలిపి కొంచెం పిండి జోరుగా ఉన్నట్లయితే కొంచెం పొయ్యి మీద ఉడకబెట్టాలి గిన్నెలో వేసి. తర్వాత అట్లా ముద్దల్లాగా చేసుకోవాలి. అది చూపి. ముద్దల్లాగా చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకోవాలి. చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకోవాలి. లడ్డూలాగా చేసుకొని ఇట్లా మైదా పిండి ఉంటదిగా, మైదా పిండిని ఇట్లా కలుపుకోవాలి. రోటీ లాగా చేసుకోవాలి. కలుపుకొని ఇట్లా చపాతీ లాగా చేసి చూపెట్టు. నేను చేశాను, అమ్మ చేస్తుంది చూడండి. ఇక ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. చపాతీ లాగా చేయాలి. చేసిన తర్వాత ఆ లడ్డూని ఇందులో పెట్టాలి. పెట్టి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మళ్ళీ చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. వావ్, అంతే, సింపుల్. మొత్తం బాగా చేసిద్ది. మా అమ్మ బాగా చేస్తే నువ్వు బాగా తింటావా? మరి ఇష్టం నాకు, బాగా చేసింది. ఏమైతే చపాతీ కర్రతోటి ఒత్తుకోవటం. అట్లా రౌండ్ గా రావాలి. నేను చపాతీ చేస్తే ఏదేదో షేప్లు అయితే చూడండి. ఒక రోటీలు చూడండి ఎలా చేస్తారో. రోటీలు కాదు, ఏంటి బొబ్బట్ల. బొబ్బట్ల ఇక్కడ కానీ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బచ్చాలంటే ఇక్కడ అర్థం కాదు. బొబ్బట్లు అంటే బొబ్బట్లు అంటేనే అర్థమైంది. ఉడకపోస్తుంది, ఏసీ పెట్టి వచ్చిగా వంట గదిలా. ఇచ్చినా అని అంతగానో డబ్బు వేసి పెట్టిస్తుంది కానీ ఏం డబ్బులు ఇవ్వాలి? మనకు సంపాదన లేదు కానీ ఇంకా ఏసీ కాడికి పోయింది అమ్మగారు. ఇక్కడ ఫ్యాన్ అనేది గట్టి, ఫ్యాన్ కూడా గట్టిలేదు. మాకు ఫ్యానే లేదు, ఇంకా ఏసీ కాడికి పోయింది. ఇది మా వంటగది. అన్ని సింపుల్గా ఉంటుంది మా వంటగది. అది వాష్రూమ్, అంటే అంట్లు తోముకునేది. పిల్లలకు కూడా స్నానాలు ఆడ చేపిస్తుంది మా ఆవిడ. కిచెన్ రూమ్. ఇది ఫ్రిడ్జ్ అన్నమాట. ఇది వంటగది. ఇది వంటగది. వంటగదిలోనే ఇవన్నీ ఉన్నాయి. మేము ఏదో పేదోళ్ళం కాబట్టి ఇలా. పేదవాళ్ళమైనా అన్ని సర్దుకుంటాం. అవి మా సామాను అమ్ముకునేటి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంటికి గుమ్మానికి అన్నమాట తోరణాలు, అంటే మామిడి తోరణాలతో ఇలా అలంకరించాం ఇంట్లో.
ఇంకా ఇంట్లో పూజ కూడా అయిపోయింది, వ్రతం. ఈరోజు ఉగాది పచ్చడి కూడా చేసింది మా అత్తమ్మ. ఉగాది పచ్చడి అనమాట. ఇంకా బొబ్బట్లు కూడా చేస్తుంది. ఉగాది పచ్చడి చూడండి. దీంట్లో ఏమేమి వేసినా ఉగాది పచ్చడి? 6 రుచులు. 6 రుచులు ఏమేమి అంటే 6 రుచులు చెప్పు. ఏమేమంటే ఉప్పు, ఉప్పు, కారం, కారం, చింతపండు, చింతపండు, మామిడికాయ, వేప పువ్వు, బెల్లం. అంతే 6 రుచులు, 6 రుచులు. అన్ని మిక్సింగ్ చేసి ఇప్పుడు నాకు పెట్టిద్ది అన్నమాట. మింగేసిన టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. 6 రుచులు కోపంలో తగ్గించుకో. ఒకవైపు పులుపు, మరోవైపు తీపి, ఒకవైపు కారం, ఇంకోటి చేదు, అన్నీ మిక్సింగ్ అయ్యి తింటుంటే చాలా బాగుంది. మీరు కూడా సంవత్సరానికి ఒకసారి ఇలా తినాలి. 6 తింటేనే రుచులు మంచిది. ఒకేసారి కడుపులోకి పంపిస్తే ఏమైనా రోగాలున్నా తగ్గిపోతాయి. అవును. ప్రతి పండుగకి ఒక అర్థం పరమార్థం ఉంటది. ఉగాది పండుగకి కూడా అర్థం అన్నది. ఈ ఉగాది రోజు ఎంతమంది పిండి వంటలు, బొబ్బట్లు, ఉగాది పచ్చడి, ఇంకేమేమి వంటలు చేశారో మాకు కామెంట్లు చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము కూడా మీ కామెంట్లని చదువుతాము. ఇలా రౌండ్గా చేయాలి. బొబ్బట్ అనేది అలా రౌండ్ చేసుకొని ఇంకా రౌండ్గా చేసి తీసి పొయ్యి మీద వేసి కాలవాలి. రౌండ్గా పప్పు మంచిగా ఎలడుపు రావాలి. చూడండి దాంట్లో ఒకసారి చూపి, కనబడుతుంది కదా. ఎందుకలా రౌండ్ రాకపోతే బాగోదా? తినేటప్పుడు మంచిగా తినాలనే. చిన్నపిల్లలకి చాలా మంచిది బొబ్బట్లు, బలం. మా పిల్లలు అయితే చాలా బాగా తింటారు బొబ్బట్లు, చాలా ఇష్టం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.